సోలో బతికే సో బెటరు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ అదనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఇవాళ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను ఏం షేర్ చేసుకుందాం అనుకున్నా అంటే, సోలో బతికే సో బెటర్ అనేసి రీసెంట్‌గా అటు ఆడపిల్లలు గానీ, ఇటు మగపిల్లలు గానీ, పెళ్ళెందుకురా నాయనా మనకు అవసరమా అని చెప్పేసి ఒక లైఫ్ అలా లీడ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమందేంటంటే పెళ్లి చేసుకుంటే టెన్షన్‌లు భరించాలి, డబ్బులు, ఖర్చులు ఎలా ఉంటదో తెలీదు. ఇంకొంతమందేంటంటే మనం ఈ ఎంజాయ్‌మెంట్ లైఫ్ మిస్ అయిపోతామేమో. జనరల్‌గా ఇప్పుడేంటంటే ఇదివరకు జాబులు తక్కువున్నాయి గానీ, ఇప్పుడు చాలామందికి జాబులొచ్చేసినాయి. ఇది ఆడపిల్లలు కూడా ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఆడపిల్లలు జాబులు చేస్తున్నారు. ఎక్కడో ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం చేస్తే చేయకపోయుండొచ్చు కానీ, సో ఏంటంటే మనం ప్రశాంతంగా ఉన్నాం గదా! ఇప్పుడు. బయటకెళ్తున్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం. మననెవడు కంట్రోల్ చేయట్లేదు. ఎవడొక మాట అనట్లేదు. మళ్ళా రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే వాడు కంట్రోల్ చేయటం, వీడు కంట్రోల్ చేయటం, వాడు మనల్ని అంటావు, నువ్వెక్కడికెళ్ళావా, ఎంత ఖర్చులు పెట్టావా, ఇవన్నీ అనటం. సో, ఇదొక అంటే ఒక కైండ్ ఆఫ్ ఎలా అయిపోయిందంటే సోలో బతుకు సో బెటర్. మనకు అనవసరంగా ఇంకో బొంతం తగిలించుకుంటే మళ్ళా లేనిపోంది ఏ సమాధానం చెప్పాల్సొస్తదనేలాగా తయారైంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది సోలో బతికే సో బెటర్ అంటే, మీరు సింగిల్‌గా బానే ఉంటారు. నో ప్రాబ్లమ్. బట్ ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి ఏమవుతదంటే, మీకంటూ ఒక మీనింగ్‌లెస్ లైఫ్ అయిపోతదనమాట. అంటే ఇప్పుడు మీకేదైనా ప్రాబ్లమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించండి మీరు. చిన్నప్పుడు ఓ 10వ తరగతి చదువుతున్నాం, ఇంటర్ చదువుతున్నాం, కింద పడ్డాం, దెబ్బ తగిలింది, కాళ్ళు నొప్పి లేసింది, ఇంకోటైంది, అమ్మ చూడమ్మ నాకు దెబ్బ తగిలిందని చెప్తాం. ఇంకా కొంత పెద్దయిన తర్వాత నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఈ పుస్తకాలు కావాలి, నాన్న నాకు అది సరిగ్గా చెప్పట్లే, నాకు ఈ ట్యూషన్‌లో సరిగ్గా చెప్పట్లే అని నాన్నకి చెప్తాం. ఇంకా కొంత పెద్దయి కొద్దిగా జాబ్ వచ్చే టైంలో కొంత ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ నుంచి కొంత ఇండిపెండెన్స్ అనేది బయటకొస్తది కాబట్టి. జనరల్‌గా మగ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఆడపిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, లేకపోతే కొంత జనరల్‌గా మగ, ఆడ కలిసిన ఫ్రెండ్స్ అయితే గనక వాళ్ళతోటి ఉంటారు జనరల్‌గా. ఫ్రెండ్‌షిప్ అనేది ఎవరితోటైనా చేయొచ్చు, తప్పేం లేదు. అదే పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. చక్కగా మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ, ఒకళ్ళతోనొకళ్ళు షేర్ చేసుకుంటూ అలా ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారనమాట. సో, ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని కాదు. జనరల్‌గా ఫ్రెండ్స్, మేల్, ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళతోటి షేర్ చేసుకుంటా ఉంటాం. అలాగా మీరు మీతోటి ఉన్నటువంటి సర్కిల్‌లో ఏంటంటే, ఒక 10 మందిలో సర్కిల్‌లో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, ఎళ్ళిపోతాడు. ఇంకొకడు అమెరికాలో జాబ్ వచ్చి ఎళ్ళిపోతాడు. ఇంకోడు యూకేలో జాబ్ వచ్చి ఎళ్ళిపోతాడు. ఇంకోటి ఇంకో చోటుకొచ్చి ఎళ్ళిపోతాడు. ఇలా సర్కిల్ అనేది స్లోగా ఫిల్టర్ అయితా పోతా చివరికి మీరు సింగిల్ అవుట్ అయిపోతారనమాట. అలాంటి సింగిల్ అవుట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఏదన్నా మనసులో ఉన్నటువంటి బాధ షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఆనందం షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలన్నా, మీ చుట్టూ పెద్దగా ఎవరు ఉండరు. ఆ తర్వాత ఎవరెవరైతే మీకొస్తారో ఆఫీస్‌లో కొలీగ్స్ అని, వాళ్ళని, వీళ్ళని ప్రతి వాళ్ళు కూడా టెంపరరీయే. మీకు పర్మనెంట్‌గా ఒక పర్టిక్యులర్ పర్సన్ అంటూ ఉండరు. ఆ ఏజ్‌కొచ్చిన తర్వాత ఏమవుద్దంటే పేరెంట్స్‌తో షేర్ చేసుకోవాలంటే ఇష్టపడరు. ఎందుకంటే మా పర్సనల్ లైఫ్ అంటారనమాట. సో, పేరెంట్స్ దాకా ఎళ్ళాలంటే ఈ టాపిక్‌లు వెళ్ళవనమాట. అది ఏదన్నా గానియండి. ఆఫీస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరిగింది. ఓకే. ఎవరితో షేర్ చేసుకోగలుగుతారు. ఇంట్లో అమ్మకి చెప్పలేరు, నాన్నకి చెప్పలేరు. కొన్ని చెప్పొచ్చు. కొన్ని చెప్పలేరు ఎవరు. ఓకే. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంకేదైనా షేర్ చేసుకోవాలి. ఇంకెవరితో షేర్ చేసుకుంటారు, ఎవరితో షేర్ చేసుకోలేరు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఉన్నటువంటి గ్రూప్, ఆ ప్రెజెంట్ గ్రూప్‌తో షేర్ చేసుకుంటారు. ఇలా అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతా వస్తే మీరు ఒంటరిగా మిగిలిపోతే మీకు ఏదైనా చెప్పాలన్నా ఎవరుండరు. ఏంటి ఈ హ్యాపీనెస్ ఉంటది. సో, ఇదంతా ఒక సైడ్ అయితే మరి పెళ్లి చేసుకున్నోళ్ళు హ్యాపీగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? అంటే ఒకటి సుఖంగా ఉన్నారా? లేరా? డివోర్స్‌లు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదా? ఇవన్నీ ఒక డిఫరెంట్ టాపిక్. ఎందుకంటే డివోర్స్‌లు తీసుకునే వాళ్ళు నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళకున్నటువంటి సమస్యల మీద వాళ్ళు తీసుకోరు. పక్కోడొచ్చి పుల్ల పెట్టిన ఆ పుల్ల ఇంత పెద్ద గొడవయ్యి చివరికి వాళ్ళు డివోర్స్ దాకా దారితీస్తది. కరెక్ట్‌గా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అసలు ఏముంది సమస్య? ఏం లేదు. ఇంతేనా వడ్ల గింజలో బియ్యపు గింజ. దీనికి అనవసరంగా మనం విడాకుల దాకా వెళ్దామే అన్నట్టుంటదనమాట. నేను ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసా. విడాకులు అప్లై చేసుకొని కోర్ట్‌కెళ్ళిన తర్వాత కోర్ట్‌కి హియరింగ్‌కి ఇద్దరు వస్తూ పోతూ ఉంటే వాళ్ళ మధ్యన మళ్ళీ ప్రేమ మొదలై కలిసిపోయారంట. అంటే వాళ్ళకి ఎక్కడో ఎవడో ఇరికిస్తాడు వాళ్ళ మధ్యన ఏదో, దాన్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటా అంటారనమాట. సో, అది పక్కన పెడితే అదర్ దాన్ దట్ చాలామంది హ్యాపీగా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని అంటే గొడవలు అరుచుకోవటం, తిట్టుకోవటం అనేది ఇప్పుడొచ్చింది కాదది.
తరతరాల నుంచి ఉంది. దేవతలకే ఉన్నాయండి. మనుషులెంత దేవతలు మనం కథలు చదువుకోవట్లేదా? అమ్మవారు ఎళ్ళిపోయిందని, అదని, ఇదని మనం ఎన్ని కథలు చదువుకోవట్లేదు. అంటే వాళ్ళు సృష్టించిన మనుషులే గదా మనం. వాళ్ళు సృష్టించిన మనుషులకు మనకు సమస్యలుండవా? దేవతలు వాళ్ళకే సమస్యలుండంగా లేనిది మనకుండవా? సో, ఇప్పుడు మీరు ఈ సోలో బతుకులోంచి బయటకొచ్చి పెళ్లి జేసుకోవాలంటే సమస్య ఎక్కడొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ గాలేకపోతున్నారు. ఎందుకు కాంప్రమైజ్ గాలేకపోతున్నారు అంటే మీకు గొంతెమ్మ కోరికలు 1,90,000 ఉన్నాయి. ఆడపిల్లలకి ఉన్నాయి, మగవాళ్ళకి గూడా ఉన్నాయి. ఓకే. ఎందుకు ఇన్ని కోరికలు ఉన్నాయి అంటే ఆడపిల్లలకొచ్చేటప్పటికి ఏంటంటే అటువైపు వెళ్తే మనకు అన్నీ కొంచెం కంఫర్టబుల్‌గా జాబ్ ఉండి, కార్ ఉండి అన్నీ ఉంటే కొంచెం మనం అత్తమామ అందరూ బావుంటే మంచి కంఫర్టబుల్‌గా ఉంటాం. తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే మనం వెళ్ళే చోట సిట్యుయేషన్ బావుండాలి అని హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా గానీ మనం ప్రిడిక్షన్స్ అనేవి చేయలేం. జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. జాతకాలు కేవలం ఎంతవరకు చెప్తారు? అదేంటంటే జస్ట్ కలిసి ఉంటారా? కలిసి ఉండరా? ఈ డబ్బాలు, ఆ డబ్బాలు గీసి చెప్తారు గానీ మన మెంటాలిటీ జాతకంలో రాసి ఉంటదా? వీడు మంచోడా? చెడ్డోడా? రాక్షసుడా? వీడి మైండ్ సెట్ ఎలాంటిది అనేది ఏ జాతకంలో ఎవ్వడు చెప్పలేడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా ఈ విషయంలో. ఎందుకు అంటే మంచిగుంటామండి. 100% మంచిగుంటాడు ఒక కుర్రోడు. ఓకే. సడెన్‌గా వాడికి ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే క్రాక్ రావచ్చు పెళ్ళైన తర్వాత. ఆ అమ్మాయి బిహేవియర్‌కి రావచ్చు. ఓకే. లేపోతే ఆఫీస్‌లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి రావచ్చు. లేపోతే ఇంకోటి రావచ్చు. లేపోతే ఇంకోటి రావచ్చు. లేపోతే ప్రెషర్ పెరిగి రావచ్చు. ప్రెషర్ పెరుగుతుంటే కొంచెం మారిపోతుంటారు మనుషులు. అలాగైనా రావచ్చు. ఓకే. సో, మనిషి ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాడనే దాన్ని జాతకం చూసి చెప్పలేం. జాతకంలో కేవలం ఏంటంటే ఏదో కలిసి ఉంటారా, ఉండరా అవన్నీ నమ్మితే నమ్మినట్టు, నమ్మకపోతే నమ్మినట్టు. దానివల్ల మనం లైఫ్ లాంగ్ మంచిగుంటామనేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మన వే ఆఫ్ థింకింగ్ ఓకే. చిన్న గొడవైంది. అరే! సరే పోయింది ఓకే. సర్దుకొని ఎళ్ళిపోయాం అని అనుకున్నప్పుడు సెట్ అవుతాం. ఇప్పుడు ఈ సోలో బతికే సో బెటర్ బ్యాచ్ అంతా ఏంటంటే ఈ అందరిని చూసి అబ్బా! కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకు ఈ గొడవలు? మనకు అవసరమా? మనం ప్రశాంతంగా ఉండే లైఫ్ అని. సో, మీరేం మిస్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్‌లో చాలా థ్రిల్లింగ్ మిస్ అవుతున్నారు. ఎందుకో చెప్పనా? మీరు ఎవరితోటైతే కొట్లాడతారో నెక్స్ట్ వాళ్ళతోనే కాంప్రమైజ్ అయితే ఉండే హ్యాపీనెస్ డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్. కొట్లాడతారు మళ్ళీ మాట్లాడుకుంటారు. అది వేరే విషయం. కానీ కొంతమంది ఫ్రెండ్స్ మనసులో పెట్టుకొని పగలు పెంచుకొని విడిపోతే అలాగా ఇంకంతే కట్ అయిపోతది అది ఎక్కడికో. సో, ఇప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్ ఏజ్‌లో గన పెళ్లి చేసుకొని, ఈ కోరికలేమైతే మీరు ఓవర్‌గా పెట్టుకున్నారో అన్నీ తీసి అవతల పడేయండి. అవ్వవవి. అవి వర్కౌట్ కాదది. అది మీకు ఒక కారుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంబంధం చూసారు. కారుంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. మంచిగా అత్తమామ బాగున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మంచిదని చెప్పారు. ఓకే. కానీ రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అబ్బాయి సిట్యుయేషన్ ఎలా ఉంటదో, అబ్బాయి ఎలా మారతాడో, మైండ్ సెట్ ఎలా మారుతదో, అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడో లేదో చెప్పలేం మనం. మన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. ఎట్ ద సేమ్ టైమ్ అమ్మాయి గూడా అంతే. ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అయితున్నాయి అమ్మాయిల వల్ల. ఏంటంటే టార్చర్ చేయటం, మొగుడిని టార్చర్ చేయటం, అత్తమామని టార్చర్ చేయటం. 2 రకాలున్నాయి ఇది. ఇది ఒకవైపు అమ్మాయి ఎలా ఉంటుంది, అబ్బాయి ఎలా ఉంటుంది 2 రకాలున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ కాంప్రమైజ్ అయిపోవాలి. కాంప్రమైజ్ ఎక్కడైపోవాలంటే డబ్బులు, ఆస్తులు ఇవన్నీ కాదండి. ఇవన్నీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎప్పుడన్నా వస్తాయి. ఉన్నా లేకపోయినా నడుస్తాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. కేవలం ఏం చూసుకోవాలి అంటే మన మెంటాలిటీ మంచిగున్నంత వరకు. అమ్మాయి మెంటాలిటీ బావుండాలి. అబ్బాయి మెంటాలిటీ బావుండాలి. ఆస్తి లేకపోయినా, డబ్బు లేకపోయినా, బజాజ్ చేతక మీద ఎళ్ళినా, లేపోతే చిన్న మోటార్ బైక్ మీద ఇద్దరు కలిసి ఎళ్ళినా, ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికే సిచ్యువేషన్ ఉంటది. అదే మీరు ఓవర్‌గా ఊహించుకొని, ఓవర్‌గా ఎక్కువ ఆలోచించేసి మనకు అది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి ఇన్ని రకాలుగా ఆలోచిస్తే ఏమవుతదంటే మీకు ఎప్పటికీ సాటిస్ఫై కాలేరు. ఇలాంటి కోరికలు మనసులో పెట్టుకొని అవతల పక్కకెళ్ళినప్పుడు ఏమవుతది అంటే, ఏదన్నా మనం అనుకున్నది జరగకపోతే, అప్పుడు మనకి మెంటల్ ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయితది. ఆ స్టార్ట్ అవ్వటమే ఈ గొడవలకు కారణం. చివరికి చిలికి చిలికి గాలివానై విడాకుల దాకా వెళ్ళడానికి కారణం. కాబట్టి మనం ఎక్కడ మొదలుపెట్టాలి? ఏం చేయాలి? అంటే ఈ సోలో బతికే సో బెటర్ అనేది కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి మీరు ఒంటరైపోతారు. ఒంటరైపోయినప్పుడు అప్పుడు డిఫరెంట్ ఫీలింగ్ మైండ్ సెట్ అంతా మారిపోయి, ఏదేదో అయిపోయి, మైండ్‌లో మనం ఎవరికీ ఏమి చెప్పుకోలేక, ఇప్పుడు మీరు ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి మీతో పాటు ఉన్నోళ్ళు ఇద్దరు, ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గోలలో వాళ్ళుంటారు. మీరేదైనా చెప్దామన్నా ఇనడు వాడు. ఇనే టైం వాళ్ళకి లేదు. మామ రారా కాసేపు బయటకెళ్దామన్నా గానీ, రారే లేదురా మా పిల్లోడిని డ్రాప్ చేయాలి, మా పిల్లోడిని తీసుకెళ్ళాలి, మా పిల్లోడిని హాస్పిటల్ మా వైఫ్‌ని దింపాలి అంటుంటాడు వాడు.
మీకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతదనమాట. సో, అందరూ అనుకుంటారు అబ్బా! మనకెందుకు ఈ టెన్షను అది ఇది అని. ఇప్పుడు జనరల్‌గా మన భారతదేశం కూడా జనాభాలో టాప్ ఉంటది. చైనా తర్వాత ఆల్మోస్ట్ ఇండియానే గదా! ఈ మధ్యన ఏంటంటే మనోళ్ళు పిల్లలు కంటలేదంట. ఒకప్పుడు 5, 6 పిల్లలు ఉండేవాళ్ళు. 10, 14 మంది పిల్లలు పుట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తే చివరికి ఇద్దరన్నారు. ఇప్పుడు ఇద్దరు పోయి ఒక్కళ్ళు పోయి అసలు పిల్లలు గూడా వద్దంటున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే, వామ్మో! మాకొద్దురా బాబు పిల్లలు. ఆ బాధ అంతా ఎవడు పడతాడు అని జెప్పి అంటున్నారు. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే అసలు పెళ్ళిళ్ళే వద్దనమాట. ఏంటంటే ఫుల్ ఎంజాయ్. వచ్చిన సాలరీ వచ్చినట్టు తీసుకపోవటం, మంచిగా పోవటం, ఎంజాయ్ జేయటం. అటు వాళ్ళు, ఇటు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఈ ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడిపోయారు. ఎందుకంటే రిలాక్స్‌గా ఉంటది. పోయామా, తిన్నామా, హోటల్‌లో తిన్నామా, లేపోతే పబ్‌కెళ్ళామా, లేపోతే సినిమాకెళ్ళామా, లేపోతే ఇంకో దానికెళ్ళామా, ఎక్కడికెళ్ళామా, అప్పుడప్పుడు టూర్‌లకెళ్ళామా, వచ్చామా, తిరిగామా, ఇంత తిని పండుకున్నాం నన్ను అడిగేటోడు లేడురా నాయనా అని. కాపోతే ఈ సోలో బతుకంతా ఎక్కడికెళ్ళినప్పుడు ఒంటరైపోద్దంటే, మీ గ్రోత్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు సింగిల్ ఔట్ అయిపోయినప్పుడు, అప్పుడు మెంటల్ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు మీ లైఫ్‌లో మీరేం కోల్పోయారో తెలుస్తది. అప్పటికి టూ లేట్. ఇలాగ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు దగ్గర దగ్గర ఇప్పటికి 40 ఏళ్ళొచ్చి, 45 ఏళ్ళొచ్చిన తర్వాత కరెక్ట్ సంబంధాలు దొరకక కాంప్రమైజ్ అయ్యి ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవటం, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళని వదిలేయటం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయనమాట. ఎందుకు అంటే, అంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంకేం పెళ్లి చేసుకుంటారండి? మీ మీ మెంటాలిటీ మారిపోతది. మైండ్ సెట్ మారిపోతది. మీ ఆలోచన విధానం మారిపోతది. అవ్వదు. సో, అందుకనేంటంటే ఎర్లీ ఏజ్‌లో పెళ్లి చేసుకోండి. చిన్న జాబ్ అయినా పర్లేదండి. మీరు అతిగా చూడొద్దు. రూ. 1,00,000 సంపాదించే ఉద్యోగాలు ఇప్పుడు ఏ జాబ్‌కి గ్యారంటీ లేదు. గవర్నమెంట్ జాబ్ అయితే తప్ప మన దగ్గర పోన్ జాబ్ అంటే ఏదైనా ఉంది అంటే గవర్నమెంట్ జాబ్ మాత్రమే. 6 నెలలు ఇంట్లో కూర్చున్నా సరే, ఏదో ఒక మెడికల్ లీవ్ తీసుకుపోయి పడేసేస్తే మళ్ళీ మన జాబ్ మనకు కంటిన్యూ అయిపోతది. ఓకే. గవర్నమెంట్ జాబు ప్రశాంతం. అది తప్ప అబ్రాడ్‌లో గానియండి, ఇండియాలో గానియండి, ఎక్కడ ప్రైవేట్ జాబ్ ఉన్నా సరే గ్యారంటీ లేదు. ఓకే. డబ్బుకి గ్యారంటీ లేదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ లేదు. బంగారం రేటుకి గూడా గ్యారంటీ లేదు. ఇవాళ పెరుగుతుందా? పెరిగిందనుకుంటే తెల్లారి పొద్దున పడిపోతుంది. దేనికి గ్యారంటీ ఉంది? సో, లైఫ్‌లో దేనికి గ్యారంటీ లేదు. మనం ఏది ప్రిడిక్ట్ చేయలేం. కాకపోతే ఏంటంటే అండర్‌స్టాండింగు, మన మెచ్యూరిటీ అనేది పెంచుకొని, ఆ కరెక్ట్ ఏజ్‌లో ఏదైతే మీరు 25 నుంచి 30 మధ్యలో గనక మీరు మ్యారేజ్ చేసుకుంటే అంత బానే ఉంటది. ఎవ్వడి మాట, పక్కోడి మాటలు మన దాంట్లోకి రానీయకుండా ఉన్నంత వరకు ఏ కాపురాలు కూలిపోవు. సో, సోలో బతుకే సో బెటర్ అనేది 100% కరెక్ట్ అయితే కాదు. ఏదో ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మీరు మాత్రం సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అవుతారు. అది కాకుండా చూసుకొని హ్యాపీగా పెళ్ళైతే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.